ప్రపంచానికి దిక్సూచిని అందించే మన సంస్కృతి సాంప్రదాయం మన పండుగల్లో దర్శనమిస్తుంది. సాంప్రదాయానికి ప్రతీకైన 3 రోజుల పండుగైన సంక్రాంతికి భోగితో స్వీకారం చుట్టారు. పనికిరాని పాత చెడు ఆలోచనలను వదిలించుకొని కాలంతో వచ్చే మార్పులకు అనుగుణంగా స్వాగతం పలకడమే భోగి. సంక్రాంతి అంటేనే కొత్త పంటలు, భోగభాగ్యాలు, పాత పోయి కొత్తతనానికి స్వాగతం పలికే రోజు. సంక్రాంతి అంటేనే సందడి. అది అంతా కాదు, కొత్త అల్లులతో కలకలలాడుతుంది. రంగురంగుల రంగవల్లులు, భోగి పండ్లు, గొబ్బెమ్మలు, డూడు బసవన్నల సందడి, కోడి పందాలు, హరిదాసుల కీర్తనలతో సంక్రాంతికి పెద్ద కలే వస్తుంది. ఉన్న కీటు తొలగిపోయి ఇక నుంచి అంతా మంచి జరగాలని కోరుకుంటారు. చిన్నపిల్లలకు తలపై భోగి పండ్లు పోసి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. ఇలా చేయడం వల్ల దేవుని ఆశీస్సులు ఉండటంతో పాటు పిల్లలపై ఏదైనా చెడు దృష్టి ఉంటే తొలగిపోతుందని వారి నమ్మకం. ఇలా ఈ సంబరం అంతా ఇంతా కాదు. సంక్రాంతి పండగ నెల రోజులు ముందు నుంచి ముగ్గుల హడావిడి, రంగురంగుల రంగవల్లులతో తెలుగు లోగిళ్ళు కలకలలాడుతాయి. శోభాయమానంగా నిలిచే ముగ్గు మాత్రం నిత్య నూతనమై ఏడాది పొడవునా వాకిట్లో నిండుగా కనిపిస్తుంది. ఈ ముత్యాల ముగ్గులో శాస్త్రీయ కోణాలు ఎన్నో దాగి ఉన్నాయి. ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న ఈ సంక్రాంతి పండుగలో మొదటి రోజున భోగి వేడుకలు నల్గొండ జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భోగి వేడుకల గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ నల్గొండ నుండి అందిస్తారు. సంక్రాంతి అంటేనే సందడి, కొత్త శోభాయానం పల్లెల్లో సంతరించుకుంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో పాటు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే సంక్రాంతి పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులకు 3 ప్రత్యేకమైనటువంటి విశిష్టతలు కలిగినటువంటి ఈ పండుగ భోగితో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం మనం బండారు ప్రసాద్ గారి ఇంట్లో భోగి మంటలకు సంబంధించినటువంటి వేడుకలు జరుగుతున్నాయి. ఈ భోగి పండుగ యొక్క విశిష్టతను తెలియజేయడానికి మనతో పాటు డాక్టర్ పుల్లారావు గారు. సార్ చెప్పండి, భోగి పండుగ యొక్క విశిష్టత ఏంటి? భోగి పండుగను సెలబ్రేషన్స్ ఏ విధంగా చేసుకుంటున్నారు? చాలా సంతోషం అండి. మీరు చెప్పిన విధంగా తెలుగు రాష్ట్రాలు అలాగే తమిళనాడు, ఎందుకంటే తెలుగువారు అక్కడ కూడా ఎక్కువ ఉంటారు కాబట్టి మన ప్రాచీన కాలంలో మన ప్రకృతి సౌందర్యాలను ప్రజలకు తెలియజేయడానికి పల్లెటూరు వాతావరణంలో ముఖ్యంగా రైతులు తమ పంటలను అతి కష్టం మీద పండించుకొని ఆ ధాన్యాన్ని ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ కుటుంబాల్లో, పిల్లల మధ్య ఉండే సంతోషాన్ని వెలిపించే విధానం నిజంగా సంక్రాంతి పండుగ రోజు వెల్లువడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆ పండుగ రోజు ఆ ధాన్యం రాగానే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఎద్దులను కడుక్కోవటం, బండ్లను కడుక్కోవటం, శుభ్రం చేసుకోవటం, అట్లాగే మహిళలు రంగురంగుల వస్త్రాలతో, రంగురంగుల ఆభరణాలతో వారి యొక్క ఇల్లును కానీ వారి కుటుంబాన్ని కానీ అలంకరించుకొని ఒక నేతికి సంబంధించిన పిండి వంటలు, అటు అరిసెలు కానీ బూరెలు కానీ రకరకాల పిండి వంటలు చేసి పిల్లా పాపలతో అటు ఒకవైపు గంగిరెద్దులు వస్తూ ఇంకొక వైపు హరిదాసులు పాటలు పాడుతూ ఉంటే రంగురంగుల ముగ్గులతో పల్లెటూరి వాతావరణాన్ని, ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఒక రైతు ఏ విధంగా ఉండాలి, రైతుల కళ్ళల్లో సంతోషం ఏ విధంగా ఉండాలి, అలాగే ఈ భోగి రోజు ఏదైతే మంటలతో మనందరూ కూడా చుట్టూ డ్యాన్సులు వేస్తూ నృత్యాలు వేస్తూ కూడా ఆ యొక్క చెడును ఆ మంటల్లో కాముడు బయటికి పోయే విధంగా కూడా చేసే ఈ యొక్క భోగి పండుగ విశిష్టత మన తెలుగు ప్రజల్లో చాలా ప్రాముఖ్యతగా ఉంది. అదే ప్రాముఖ్యతను ఈరోజు గౌరవనీయులు, మాకు అత్యంత ప్రియ మిత్రులు, నా ఎన్జీ కాలేజ్ వాకర్స్ ప్రెసిడెంట్ బండారు ప్రసాద్ గారు వారి ఇంట్లో ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమం ఈరోజు ఇంకా ఎక్కువ మంది ఈ పట్టణంలో ఉన్న ప్రజలందరూ, ముఖ్యంగా నా పక్కన ఇరువైపులా చూస్తే నేతాజీ నర్సింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు చూడండి, వాళ్ళ సౌందర్యం చూడండి, చక్కగా అలంకరించుకొచ్చారు. ఈ భోగి పంటలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ అయ్యి మాతో నృత్యాలు చేయడానికి వచ్చారు. కాబట్టి ఈ యొక్క సంక్రాంతి పండుగ, ఈ 3 రోజులు జరుపుకునే పండుగ నిజంగా ఒక అతిపెద్ద పండుగ తెలుగు రాష్ట్రాలు అని చెప్పేసి మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. అలాగే మన రాష్ట్ర ప్రజలకు, ఇక్కడ వచ్చిన శ్రేయోభిలాషులకు, కుటుంబీలకు, మిత్రులందరూ కూడా పేరున ఈ యొక్క భోగి మంటల సాక్షిగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చెప్పండి, సంక్రాంతి పండుగ 3 రోజులు ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ పండుగ గురించి మీరు ఏం చెప్తారు? చాలా హ్యాపీగా ఉందండి. ఇంతమందిని చూసి అసలు చాలా ఆనందంగా అనిపిస్తుంది. స్పెషల్గా ఉంది సార్, ఇక్కడికి వచ్చి అందరినీ చూస్తుంటే ఇట్లా బాగా అనిపిస్తుంది. అంటే మీ అలంకరణకు చేసి చాలా అందంగా ముస్తాబై వచ్చారు. అంటే ఈ అలంకరణకు ఈ పండుగకి దగ్గర సంబంధం ఉందంటారు. ఎందుకు ఇలా? సంక్రాంతి అంటేనే అలంకరణ కదా సార్, చాలా హ్యాపీగా ఉంది. అందరు ఇలా చూస్తుంటే బాగా అనిపిస్తుంది. అందరికీ హ్యాపీ భోగి. వెరీ గుడ్. హ్యాపీ భోగి అందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చి మంచిగా చలి మంటలతోని హ్యాపీగా జరుపుకుంటున్నాం. హ్యాపీ భోగి టు ఆల్. భోగి పండుగ వేడుకలు బండా ప్రసాద్ గారి నివాసంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి వారు ఉన్నారు. సార్ చెప్పండి, భోగి పండుగ వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు? అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఇంకా ఘనంగా మా ఇంటి వద్ద ఇటు కాలనీ వాసులు, ఇటు వాకర్స్ అసోసియేషన్, ఇటు ఫుట్బాల్ అసోసియేషన్, అదేవిధంగా మా బీజేపీ నాయకులు, కార్యకర్తల మధ్యన మేము అత్యంత వైభవంగా భోగి సెలబ్రేషన్ చేసుకుంటున్నాం.
ముఖ్యంగా పండుగలు మన వైభవానికి ప్రతీకలు, మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగలు. కాబట్టి ఆ పండుగల యొక్క సాంప్రదాయాన్ని ప్రజలకు, నేటి యువకులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు యొక్క భోగి యొక్క వేడుకలు మా యొక్క కోడళ్ళు, అల్లుళ్ళు అందరూ కూడా యుఎస్ఏ నుంచి ఇక్కడికి రావడం, వాళ్ళ పిల్లలతో కూడా అత్యంత గత 4-5 రోజులు కూడా ఈ యొక్క వేడుకలు ఏ విధంగా ఘనంగా చేసుకోవాలని అనేక రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా భోగి అంటేనే, సంక్రాంతి అంటేనే భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, పిండి వంటలు మొదలైతాయి. ప్రకృతిని ప్రేమించాలనే ఉద్దేశం మన యొక్క పండుగల వైభవాన్ని తెలియజేస్తాయి. ముఖ్యంగా ఈరోజు పాడి పంటలతోటి రైతులు సరితూగాలని ఈ యొక్క ఉద్దేశం. ముఖ్యంగా మనం అందరం కూడా ఇటు అన్ని రకాల ఈ యొక్క మన ప్రకృతిలో ఉన్న అన్ని వస్తువులను ప్రేమించాలని, అన్ని జంతువులను ప్రేమించాలని ఈ యొక్క పండుగ సందేశం. కాబట్టి మరొకసారి నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా, తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చెప్పండి, మీరు ఎలా, మీ స్నేహితులు ఉంటారు, మీకు సంబంధించినటువంటి జనరేషన్లో సంక్రాంతి పండుగ విశిష్టత గురించి ఏం చెప్తారు? చిన్నప్పటి నుంచి మా ఇంట్లో చాలా బాగా చేస్తారు సంక్రాంతి పండుగ. సంక్రాంతి అనేది నార్మల్ పెద్ద పండుగ, చాలా ముఖ్యమైన పండుగ. 3 రోజులు సెలబ్రేట్ చేసుకుంటాం. మొదటి రోజు భోగి సెలబ్రేట్ చేసుకుంటాము. ఎందుకు, ఫస్ట్ సూర్యనారాయణ మూర్తి ఒక రాశి నుంచి ఇంకో రాశిలో మారుతుండడం వల్ల మనము భోగి మంటలు వేసి ఆ చలిని మొత్తం పోవాలి అని భోగి సెలబ్రేట్ చేసుకుంటాం. సంక్రాంతి అనేది మొత్తం రైతులందరూ చాలా కష్టపడి పంటలన్నీ తెచ్చి సిరి సంపదలతో అంతా ఇల్లంతా అందరు ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి తోటి బాగుండాలని సంక్రాంతి వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటాం మనం. కనుమ పండుగ అనేది కమ్మగా అన్ని పిండి వంటలతోటి, అన్ని పశువులు అందరూ బాగుండాలి. పశువులు మనమే కాకుండా పశువులు కూడా ఎప్పుడూ బాగుండాలి, మనతో పాటే వాళ్ళు ఉండాలి. అలా అని మనం సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటాం. మీకు, మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు. అందరికీ మొదట సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు. మేము ఈ సంక్రాంతి పండుగ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ప్రతి సంవత్సరము చాలా వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటాము. మా కుటుంబము అందరూ కలిసి ఈ సంక్రాంతి పండుగ జరుపుకోవడం అనేది, ఆ ట్రెడిషన్ ఇంకా ఫాలో అవ్వడం అనేది గొప్పగా చెప్పుకుంటుంటాము మేము. ఈ సంక్రాంతి పండుగ రోజు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఒక వారం నుండి అన్నీ సెలబ్రేట్ చేసుకోవడము. మార్నింగే లేచి భోగి మంటలు వేసుకొని ఆ భోగి మంటలు పిల్లలకి చూయించి, ఆ భోగి మంటలలో పిల్లలకి వేడి నీళ్ళు కాగబెట్టి చిన్న చిన్న పిల్లలకి పోయడము అనేది ఆనవాయితీగా వచ్చింది. మా అమ్మమ్మ వాళ్ళు మాకు పోసారు. ఆ ట్రెడిషన్ అనేది మళ్ళీ ఫాలో అవ్వాలి అని చెప్పి మా పిల్లలకు కూడా మేము అక్కడి నుంచి వచ్చి చేయించుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయము. భోగియే కాకుండా ఆ రోజు సాయంకాలం పిల్లలకి దిష్టి అంతా పోవాలి అని చెప్పి భోగి పండ్లు పోయడము అవన్నీ చాలా బాగా చేసుకుంటాము. సంక్రాంతి పెద్ద పండుగ రోజు పిల్లలకి, పెద్దవాళ్ళకి అన్ని నైవేద్యాలు పెట్టి, కనుమ రోజు అన్ని పక్షులకి, పాడి పశువులకు అన్నిటికీ వండి పెట్టడం అనేది, ఆ సాంప్రదాయాన్ని ఇంకా కంటిన్యూ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అందరికీ మళ్ళీ మళ్ళీ సంక్రాంతి శుభాకాంక్షలు. బండారు ప్రసాద్ గారి నివాసం మధ్య అయితే అత్యంత వైభవంగా భోగి వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి శైలజ మేడం గారు. చెప్పండి మేడం, ఎట్లా జరుగుతున్నాయి, ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటారు, ఏం చెప్తారు భోగి పండుగ గురించి? అద్భుతంగా జరుగుతుందండి. భోగి మంటలది ఏమంటారంటే, మనలో ఉన్న పాపాలన్నీ కడిగేసుకోవాలి, చెడునంతా నిర్మూలించాలి, మంటల్లో పడేయాలి. పొగరు, అహంకారం, లేకపోతే స్వార్థం, జెల్లెస్, ఇట్లాంటి వాటి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలనేది భోగి మంటల ముఖ్య ఉద్దేశం నిజానికి. అది కాలక్రమేణా ఊర్ల నుంచి పట్టణాలకి రావటం మర్చిపోయింది భోగి మంటలు. కానీ ఇట్లా కొంతమంది సెలబ్రేట్ చేయటం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేటి యాంత్రిక యుగంలో అంటే పండుగల యొక్క విశిష్టతలను పేరెంట్స్ కానీ వాళ్ళకి సంబంధించిన గ్రాండ్ పేరెంట్స్ కూడా తెలియజేసినట్టు అవసరం ఎంతైనా ఉంది. ఏం చెప్తారు దీని గురించి? దీని గురించి ఇప్పుడు ఒక పండుగ రోజు జమ అయిన తర్వాత మీడియా వచ్చి కవర్ చేస్తుంది. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 10 days 15 days ముందు నుంచే, ముఖ్యంగా మీడియా, ఎందుకంటే జనాలకి చేతిలో ఫోన్ ఉందంటే మీడియా, సోషల్ మీడియా చేతిలో ఉన్నట్టే, ఒక 15 days ముందు నుంచి దీని గురించి అవేర్నెస్ సెమినార్స్ తీసుకురావాలి. భోగి పండుగ ఉద్దేశం ఏంటి, సంక్రాంతి పండుగ ఏంటి, కర్మ అంటే ఎందుకు చేస్తారు, అసలు పెద్దల పండుగ ఏంటి, ఒంగోని ముగ్గేయటం వల్ల వచ్చే బెనిఫిట్స్, ఇవన్నీ అవేర్నెస్ కనుక మీడియా ద్వారా తీసుకొస్తే ఇంకా కూడా చాలా బాగుంటుంది. ఎట్లా నేటి యువతకి ఏం సలహా ఇవ్వదలుచుకుంటాం? నేటి యూత్కి యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్, చాలా బాగా చేస్తున్నారు. కేవలం ఇంటికే పరిమితం అవ్వకుండా అన్నింట మీరే ముందుకు దూసుకుపోతున్నారు. వెరీ వెల్.
అట్ ద సేమ్ టైం మన సంప్రదాయాలను కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన మహత్తరమైన బాధ్యత మీ మీదనే ఉంది. దాన్ని కూడా టేకప్ చేయండి. అప్పుడు ఇండియా అభివృద్ధి చెందడం కాదు, ఎక్కడికో దూసుకుపోతుంది. థ్యాంక్ యూ. రైట్, ఇది మొత్తానికైతే సంక్రాంతి పండుగ సంబంధించి 3 రోజుల పాటు చాలా పెద్దగా ఘనంగా జరుపుకున్నటువంటి ఈ పండుగ భోగితో మొదలవుతుంది. భోగి పండుగ రోజున పాతకి స్వస్తి పలుకుతూ కొత్తదనానికి స్వాగతం పలికేటటువంటి మొదటి రోజు భోగి పండుగ వేడుకలైతే మొత్తానికి నల్గొండ జిల్లా కేంద్రంలోని బండా ప్రసాద్ గారి నివాసంలో అత్యంత వైభవంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు నల్గొండలో ఉన్నటువంటి ప్రముఖులందరి చేత కూడా చాలా అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తున్నాము భోగి వేడుకలు చాలా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ముస్తాబ్ అంటే చాలా అందంగా ముస్తాబైనటువంటి మహిళలతోటి అందరూ కూడా చాలా భోగి పండుగ వేడుకలైతే సెలబ్రేషన్ చాలా సంతోషంగా చేసుకుంటున్నారు. అంటే చిన్నపిల్లలకి భోగి పండుగ రోజున భోగి పండ్లు పోస్తే జ్ఞానం పెరుగుతుందని, ఏదైనా చిన్నపిల్లలపై కీడుగా లాంటిది ఏదైనా ఉంటే, చెడు దృష్టి ఉంటే తొలగిపోతుందని అనేది ప్రజల యొక్క విశ్వాసం, నమ్మకం. అందుకే భోగి పండుగ తర్వాత సంక్రాంతి పండుగ రోజు అందరూ పిండి వంటలు చేసుకుంటూ అంటే కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుకుంటూ పతంగులు ఎగిరేస్తారు. గంగిరెద్దుల ఆటలు, డూడు బసవన్నల సందడి, హరిదాసుల కీర్తనలతోటి సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ అయితే 3 రోజుల పాటు జరిగేటటువంటి ఈ సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ భోగితో మాత్రమైతే చాలా ప్రారంభమయ్యాయి. అంటే ఒక్కో రోజు ఒక్కో విశిష్టను సంతరించుకుంది. భోగి రోజున ఉన్నటువంటి చెడును మంటల్లో వేసి మంచికి స్వాదం పలికేటటువంటి సూర్యుడు సూర్యయానం నుంచి ఉత్తరాయణానికి ప్రవేశించే రోజున, అంటే సూర్యయానంలో జరిగినటువంటి ఏదైతే చెడు ఉందో మళ్ళీ ఉత్తరాయణంలో అంటే మంచి అక్కడ జరిగినటువంటి చెడు అనేది ఉత్తరాయణంలో మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడం కోసం ఉత్తరాయణంలో ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలనేది ఒక విశ్వాసంతో, అంటే విశ్వంతో ముడిపడినటువంటి ఈ పండుగ అత్యంత వైభవంగా, అదేవిధంగా రైతులు శ్రమించి 6 నెలల పాటు శ్రమించి పండించినటువంటి పంట కూడా ఇంటికి చేరుకునేటువంటి సమయం. అందుకే రైతుల చేతుల్లో డబ్బులు, ఈ సమయంలో డబ్బు చేతిలో ఉంటుంది కాబట్టి మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునేటువంటి పండుగ. అంటే ఆ ప్రజలతో పాటు పశుపక్షాదులు ఇంటి ముందు వేసేటువంటి రంగు వల్లులు ఉంటాయి. ఆ రంగు వల్లులు ఇంటి ముందులో వేసేటటువంటి ఆ పిండితోటి వేసేటటువంటి ముగ్గుల ద్వారా ఆ చీమలు కావచ్చు, లేకపోతే ఆ ప్రాణికి ఆహారంగా పెట్టేటటువంటి ఒక ప్రత్యేకత కూడా ఈ పండుగలో సంతరించుకుంది. ఇది మొత్తానికైతే భోగితో మొదలైనటువంటి సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చాలా ఘనంగా వైభవంగా జరుగుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ రాఘవ సైతో సాగర్, నల్గొండ.